Welcome to Shantalakshmi IAS Academy Prelims Punch 2021 series. ఈ సిరీస్ లో మనం సబ్జెక్ట్ వైజ్ అండ్ మంత్ వైజ్ ప్రిలిమ్స్ 2021 కి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం జూన్ పాలిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో కమింగ్ టు ద టాపిక్ 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా. మనం తరచూ న్యూస్ లో చాలా మంది ఎమ్మెల్యేస్ పర్టికులర్ సో అండ్ సో స్టేట్ లో రిజైన్ చేస్తున్నారు, దానివల్ల ఆ గవర్నమెంట్ పడిపోతుంది అని వింటానే ఉంటాం న్యూస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ 2019 లో కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, లేదంటే రీసెంట్ గా 1 వీక్ బ్యాక్ పుదుచ్చేరి అసెంబ్లీలో జరిగిన ఇన్సిడెంట్ తీసుకున్నా, we know that anti defection law is important for this prelims. సో అసలు డిఫెక్షన్ అంటే ఏంటి, అసలు డిఫెక్షన్ అనేది ఎందుకు ఇల్లెజిటిమేట్ గా కన్సిడర్ చేస్తారు, అండ్ యాంటీ డిఫెక్షన్ లా అనేది ఇండియాలో ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, అండ్ దాని ప్రొవిజన్స్ చూసుకుందాం. సో ఫస్ట్ థింగ్, డిఫెక్షన్ అంటే ఏంటి? డిఫెక్షన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఇన్వాల్వ్స్ అబాండనింగ్ ఆఫ్ వాట్ అంటే అబాండనింగ్ ఆఫ్ ఎ డాక్ట్రిన్ టు విచ్ వన్ ఈస్ బౌండ్ బై ఎలిజెన్స్ ఆర్ సమ్ డ్యూటీ. ఇది జనరల్ మీనింగ్. ఓకే, మరి పాలిటిక్స్ లో డిఫెక్షన్ అంటే ఏంటి? సింపుల్ వర్డ్స్ లో చెప్పాలి అంటే ఒక పార్టీ ఏ ఉంది, ఒక పార్టీ బి ఉంది. సపోజ్ ఒక పర్సన్ పార్టీ ఏ నుంచి పార్టీ బి లో జాయిన్ అయినప్పుడు ఇన్ రిటర్న్ ఆఫ్ ఎ ఫేవర్, అండ్ దట్ ఫేవర్ కెన్ బి ఐదర్ మనీ అయినా అయి ఉండొచ్చు, లేదంటే ఒక మినిస్టర్ పదవి అయినా అయి ఉండొచ్చు, లేదు అంటే మీకు పిఎస్యు హెడ్ గా చేస్తాము అని చెప్పి పార్టీ బి ఫేవర్ గా ఇవ్వచ్చు. దానివల్ల ఈ మెంబర్ అనేది పార్టీ బిలోకి జాయిన్ అవ్వచ్చు. సో దీన్ని మనం డిఫెక్షన్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ పాలిటిక్స్ లో ఈ డిఫెక్షన్ ని ఇల్లెజిటిమేట్ గా కన్సిడర్ చేస్తాం. ఎందుకు అంటే మనం అంటే ఓటర్స్ ఒక పర్సన్ కి ఓట్ చేసేటప్పుడు ఐదర్ ఆ పర్సన్ చూసి ఓట్ చేస్తాం, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ పర్సన్ యొక్క పార్టీ ఐడియాలజీని చూసి ఓట్ చేస్తాం. సో ఈ పర్సన్ మనం ఏదైతే పార్టీకి ఓట్ చేసామో ఆ పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్ళినప్పుడు మన ట్రస్ట్ అనేది బ్రేక్ చేసినట్టే కదా. సో అందుకని డిఫెక్షన్ అనేది ఇల్లెజిటిమేట్ గా కన్సిడర్ చేస్తాం. సో ఓకే, ఇప్పుడు డిఫెక్షన్ చూసాం, అది ఎందుకు ఇల్లెజిటిమేట్ అని చూసాం. మరి ఇండియాలో దాని యాంటీ డిఫెక్షన్ లా అనే అవసరం ఎప్పుడు వచ్చింది అండ్ ఎప్పుడు దాన్ని తీసుకొచ్చారు అనేది చూద్దాం. టిల్ ద ఇయర్ 1979 ఈ డిఫెక్షన్స్ వల్ల మోర్ దెన్ 50 స్టేట్ గవర్నమెంట్స్ అనేది పడిపోయాయి. ఫ్రమ్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ 1950 అంటే లిటరల్ గా 29 years లో 50 స్టేట్ గవర్నమెంట్స్ అనేది పడిపోయాయి. దానివల్ల ఇన్స్టెబిలిటీ అనేది ఉంటది అండ్ దానివల్ల స్టేట్ లో గ్రోత్ అనేది ఉండదు. దెన్ 1985 లో రాజీవ్ గాంధీ 52nd అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చారు. ఆ 52nd అమెండ్మెంట్ 10th షెడ్యూల్ అనేది యాడ్ చేసింది కాన్స్టిట్యూషన్ లో, విచ్ ఈస్ అబౌట్ యాంటీ డిఫెక్షన్ లో. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2019 లో ప్రిలిమ్స్ లో ఒక క్వశ్చన్ వచ్చింది దట్ ద 9th షెడ్యూల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద ప్రైమ్ మినిస్టర్షిప్ ఆఫ్ అని చెప్పి. సో 10th షెడ్యూల్ లో కూడా మనం అట్లానే ఫ్రేమ్ చేసుకోవచ్చు దట్ ద 10th షెడ్యూల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద ప్రైమ్ మినిస్టర్షిప్ ఆఫ్ రాజీవ్ గాంధీ గవర్నమెంట్. ఇంకెలా అడగచ్చు అంటే 10th షెడ్యూల్ దేని గురించి అని అడగచ్చు ప్రిలిమ్స్ లో, లేదు అంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది ఏ షెడ్యూల్ కింద వస్తుంది అని కూడా అడుగుతారు. సో ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దాకా మనం డిఫెక్షన్ మీనింగ్ చూసాం అండ్ ఎందుకు వచ్చింది యాంటీ డిఫెక్షన్ లా అండ్ ఎప్పుడు వచ్చింది ఇండియాలో చూసుకున్నాం. ఇప్పుడు దాని ప్రొవిజన్స్ చూసుకుందాం. బేసిక్ గా యాంటీ డిఫెక్షన్ లా అనేది 3 ప్రొవిజన్స్ గా చెప్పుకోవచ్చు. ఒకటేమో పొలిటికల్ పార్టీ మెంబర్స్ కి అప్లై అవుతుంది, ఇంకొకటేమో ఇండిపెండెంట్ మెంబర్స్ కి అప్లై అవుతుంది, ఇంకొకటి నామినేటెడ్ మెంబర్స్ కి అప్లై అవుతుంది. సో ఫస్ట్ ప్రొవిజన్ పొలిటికల్ పార్టీ మెంబర్స్ గురించి ఏం చెప్తుంది అంటే ఏ మెంబర్ ఆఫ్ ఎ హౌస్ బిలాంగింగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ షల్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ ద హౌస్. ఇక్కడ హౌస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ హౌస్ లో లోక్సభ రావచ్చు, రాజ్యసభ రావచ్చు, ఎట్ ద సేమ్ టైం స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉంటే అవి కూడా రావచ్చు. ఓకే, దెన్ he will be disqualified if he has voluntarily given up his membership of such political party. రిమెంబర్, పొలిటికల్ పార్టీ మెంబర్షిప్ నుంచి రిజైన్ చేస్తే అప్పుడు డిఫెక్షన్ అవుతుంది, కానీ హౌస్ లో వాళ్ళ సీట్ ని రిజైన్ చేస్తే అది డిఫెక్షన్ కింద రాదు. ఓకే, దెన్ ఇక్కడ వర్డ్ వాలంటరీ అని ఉంది కదా. వాలంటరీ అంటే జస్ట్
ఫార్మల్ గా రిజిగ్నేషన్ చేస్తేనే వాలంటరీ రిజిగ్నేషన్ కాదు, యాంటీ పార్టీ యాక్టివిటీస్ కూడా చేస్తే అది రెసిగ్నేషన్ కిందే కన్సిడర్ చేయొచ్చు అండ్ దట్ విల్ లీడ్ టు డిఫెక్షన్ అని కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. యాంటీ పార్టీ యాక్టివిటీస్ అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆ పార్టీని ఓపెన్ గా క్రిటిసైజ్ చేసినా, లేదు అంటే అపోజిషన్ పార్టీ మీటింగ్ కి ఓపెన్ గా వెళ్ళినా, వాళ్ళని ప్రైజ్ చేసినా దెన్ యాంటీ పార్టీ యాక్టివిటీస్ అని కన్సిడర్ చేస్తారు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దెన్ పొలిటికల్ పార్టీ మెంబర్స్ కి ఇంకెలా డిఫెక్షన్ పడే ఛాన్స్ ఉంది అంటే, ఇఫ్ he votes or abstains from voting in such house contrary to any direction issued by the political party. ఓకే, ఇక్కడ వర్డ్ విప్ అని ఉంది కదా, ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాం. విప్ అంటే ఇట్స్ ఎ రిటన్ ఆర్డర్ గివెన్ బై పొలిటికల్ పార్టీ, సపోజ్ ఏ అనుకుందాం, టు ద మెంబర్స్ ఆఫ్ ఇట్స్ పొలిటికల్ పార్టీ హూ ఆర్ ఎలెక్టెడ్ టు either any houses, either it can be Lok Sabha, Rajya Sabha, State Legislative Assembly అండ్ కౌన్సిల్. అండ్ ఈ విప్ ని ఇవ్వడానికి చీఫ్ విప్ ని కూడా వీళ్ళే ఎన్నుకుంటారు. సో ఈ విప్ అనే రిటర్న్ ఆర్డర్, అండ్ ఆ రిటర్న్ ఆర్డర్ అనేది ఎట్లయినా ఉండొచ్చు, లైక్ మీరు ఈ రోజు హౌస్ లో ప్రెసెంట్ అవ్వాలి అని చెప్పి ఉండొచ్చు, లేదంటే ఓట్ చేయాలి ఈ బిల్ కి ఆర్ ఓట్ చేయకూడదు అని కూడా ఆ విప్ పేర్కొనొచ్చు. సో ఆ విప్ కి కనుక ఆ మెంబర్ అగేన్స్ట్ గా ఓట్ చేసినా, ఓట్ చేయకపోయినా దెన్ దే విల్ బి కన్సిడర్డ్ అండర్ డిఫెక్షన్. దీనికి ఎక్సెప్షన్ ఏంటంటే, వాళ్ళు ఒకవేళ ప్రయర్ పర్మిషన్ తీసుకున్నా అండ్ ఆ పొలిటికల్ పార్టీ తను చేసిన తప్పుని కండోన్ అంటే యాక్సెప్ట్ చేసిన దట్ టు విత్ ఇన్ 15 days దెన్ డిఫెక్షన్ కింద రాదు. ఒకవేళ ప్రయర్ పర్మిషన్ తీసుకోకపోయినా, పొలిటికల్ పార్టీ ఆ 15 days లో వాళ్ళ తప్పుని యాక్సెప్ట్ చేయకపోయినా దెన్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ అండర్ డిఫెక్షన్. సో ఇది ఫస్ట్ ప్రొవిజన్ అబౌట్ పొలిటికల్ పార్టీ మెంబర్స్. నెక్స్ట్ సెకండ్ ప్రొవిజన్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఇండిపెండెంట్ మెంబర్, దట్ ఈస్ ఏ క్యాండిడేట్ హూ ఇస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. తనకి డిఫెక్షన్ ఎప్పుడు అప్లై అవుతుంది అంటే, ఇఫ్ హీ జాయిన్స్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆఫ్టర్ ఎనీ సచ్ ఎలక్షన్. సో ఏమైనా పొలిటికల్ పార్టీ జాయిన్ అయితే ఇండిపెండెంట్ మెంబర్, దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ అండర్ డిఫెక్షన్. నెక్స్ట్ థర్డ్ ప్రొవిజన్ వచ్చేసి నామినేటెడ్ మెంబర్. We know that రాజ్యసభకి 12 నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు అండ్ లోక్సభకి 2 నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు రీసెంట్ టైమ్స్ వరకు, బట్ అది తీసేశారు ఆ ప్రొవిజన్ అనేది. సో ఈ నామినేటెడ్ మెంబర్ కనుక if he joins any political party after the expiry of 6 months from the date on which he takes his seat. జనరల్ గా నామినేటెడ్ మెంబర్ కి ఒక ప్రొవిజన్ అనేది ఉంది, లైక్ వాళ్ళు ఎలెక్ట్ అయిన 6 months లోపు ఏదైనా పొలిటికల్ పార్టీ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు 6 months అయ్యాక జాయిన్ అయితే దెన్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ అండర్ డిఫెక్షన్. సో ఇప్పుడు దాకా మన ప్రొవిజన్స్ చూసాం. నెక్స్ట్ ఎక్సెప్షన్స్ ఏంటి? డిస్క్వాలిఫికేషన్ అవ్వకుండా అండర్ యాంటీ డిఫెక్షన్ లా అంటే మర్జర్. సింపుల్ టర్మ్స్ లో ఈ 2 పాయింట్స్ గురించి చెప్పాలి అంటే, సపోజ్ ఒక పార్టీ ఏ ఉంది, దాంట్లో 30 మెంబర్స్ ఉన్నారు, దాంట్లో 2/3 మెంబర్స్ అంటే 20 మెంబర్స్, ఇక్కడ ఉంది కదా 2/3 మెంబర్స్, ఆ 20 మెంబర్స్ కనుక పార్టీ బిలో వెళ్ళి మర్జ్ అయితే ఈ 2/3 మెంబర్స్ అనేది డిఫెక్షన్ కింద రారు అని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే మిగిలిపోయిన 1/3 మెంబర్ ఉన్నారు కదా, లైక్ 10 మెంబర్స్, వాళ్ళు ఒకవేళ అదే పార్టీలో ఉండిపోతాం లేదంటే సపరేట్ గ్రూప్ ఫామ్ చేస్తాం అని చెప్పినా కూడా యాంటీ డిఫెక్షన్ లా కింద రారు. సో బేసిక్ గా ఈ 2/3 అండ్ 1/3 వీళ్ళిద్దరూ డిఫెక్షన్ కింద డిస్క్వాలిఫికేషన్ అనేది అవ్వదు. సో ఇప్పుడు దాకా మనం ప్రొవిజన్స్ అండ్ ఎక్సెప్షన్స్ చూసుకున్నాం. ఓకే, మరి ఈ వీళ్ళు డిస్క్వాలిఫై అవుతారా లేదా అనే క్వశ్చన్ ని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే, ఆ పవర్స్ 10th షెడ్యూల్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటే చైర్మన్, స్పీకర్ ఆఫ్ సచ్ హౌస్ లో లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వీలైనా వస్తారు. ఎట్ ద సేమ్ టైం 10th షెడ్యూల్ ఏమిచ్చిందంటే దేర్ డెసిషన్ విల్ బి ఫైనల్, అంటే జ్యుడిషియల్ రివ్యూ కింద రాదు అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పింది. కానీ 1992లో ల్యాండ్ మార్క్ కేసు అనేది అయింది. ఏమిటి అంటే కిహోతో హోలోహన్ కేసు. దాంట్లో సుప్రీం కోర్ట్ హ్యాస్ స్ట్రక్ డౌన్ దిస్ ప్రొవిజన్ అండ్ సెడ్ ద డెసిషన్ టేకెన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈజ్ నాట్ ఫైనల్ అండ్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ, బికాస్ జ్యుడిషియల్ రివ్యూ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ బేసిక్ స్ట్రక్చర్, జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్ అనేది మినర్వా మిల్స్ కేస్ 1980లో ఎస్టాబ్లిష్ అయ్యింది, విచ్ ఈస్ అనదర్ మేజర్ ఇంపార్టెంట్ కేస్. సో ఒకటి ఏంటంటే ఈ 2 పాయింట్స్ లో మనకి ప్రిలిమ్స్ నుంచి ఎట్లా అడగచ్చు అంటే,
జ్యుడిషియల్ రివ్యూ అనేది 10th షెడ్యూల్ మీద అప్లై అవుతుందా లేదా అని అడగొచ్చు. సో నౌ we know that judicial review applies to 10th schedule also. నెక్స్ట్ ఓకే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డిసైడ్ చేస్తారు అన్నాం. ఒకవేళ అదే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డిఫెక్షన్ చేస్తే వాళ్ళకి లా అప్లై అవుతుందా లేదా అంటే ఇట్ విల్ అప్లై ఎస్. కానీ దేర్ ఆర్ సమ్ ఎగ్జెప్షన్స్. ఏంటిదంటే ఇప్పుడు ఎవరైతే లెజిస్లేటర్ ఆ ఆఫీస్ కి సపోజ్ స్పీకర్ అనుకుందాం ఎలెక్ట్ అయ్యాక వాలంటరీగా తన పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో అది రిజైన్ చేస్తే, తన మెంబర్షిప్ ని రిజైన్ చేస్తే such kind of resignation will not be considered as defection. At the same time తను ఆఫీస్ లో ఉన్నప్పుడే ఆ పొలిటికల్ పార్టీని రీజాయిన్ అయినా లేదు అంటే వేరే పొలిటికల్ పార్టీలో జాయిన్ అయినా దీన్ని మాత్రం డిఫెక్షన్ కింద కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ తన ఆఫీస్ టర్మ్ వరకు ఈ ప్రొవిజన్ అనేది అప్లై అవుతుంది. తన ఆఫీస్ టర్మ్ అయిపోయాక ఇఫ్ హీ రీజాయిన్ సచ్ పొలిటికల్ పార్టీ ఫ్రమ్ విచ్ హీ రిజైన్డ్ బిఫోర్ then also it will not be considered as defection. So ఈ 2 exemptions తప్ప మిగతా కేసెస్ లో మాత్రం ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కి యాంటీ డిఫెక్షన్ లా అనేది అప్లై అవుతుంది. ఓకే దెన్ హూ కెన్ కంప్లైన్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా అంటే ఒరిజినల్ గా అయితే ఓన్లీ లెజిస్లేటర్స్ కెన్ కంప్లైన్, కానీ 2013 లో సుప్రీం కోర్ట్ సెడ్ దట్ ఎనీ ఓటర్ కెన్ ఆల్సో గో అండ్ కంప్లైన్ టు ద ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అని చెప్పారు. ఎనీ ఓటర్ అంటే మనలాంటి ఓటర్స్ కూడా వెళ్ళి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కి కంప్లైంట్ చేయొచ్చు దట్ దీస్ లెజిస్లేటర్ హ్యాడ్ వైలేటెడ్ యాంటీ డిఫెక్షన్ లా. నౌ ఇప్పుడు దాకా మనం ప్రొవిజన్స్ చూసాం, ఎక్సెప్షన్స్ చూసాం అండ్ ఇంపార్టెంట్ సుప్రీం కోర్ట్ జడ్జ్ చూసాం, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎగ్జెంప్షన్స్ ఏంటి అవి కూడా చూసాం. ఇప్పుడు ఈ యాంటీ డిఫెక్షన్ లాస్ లో ఉన్న ఛాలెంజెస్ ఆర్ లూప్ హోల్స్ ఏంటో తెలుసుకుందాం. ఒకటి ఏంటంటే 10th షెడ్యూల్ హ్యాస్ నో డిఫైన్డ్ ప్రొసీజర్ with definite time limits for completion of disqualifying process of the defective members. అంటే స్పీకర్ ఆర్ చైర్మన్ కి ఏవైతే పవర్స్ ఉన్నాయో దట్ ఈజీ డిస్క్వాలిఫికేషన్ అవుతుందా లేదా, ఈ పర్సన్ డిస్క్వాలిఫై అవుతారా లేదా అనే డెసిషన్ తీసుకోవడానికి ఎలాంటి టైం లిమిట్ పెట్టలేదు. ఓకే మరి టైం లిమిట్ పెట్టినప్పుడు సుప్రీం కోర్ట్ కానీ హైకోర్ట్ కానీ ఇంటర్వ్యూన్ అయ్యి జడ్జ్మెంట్ ఇవ్వచ్చు కదా, జ్యుడిషియల్ రివ్యూ కింద వస్తుంది కదా అని ఇందాక కిహోతో హోలోహన్ కేసులో చెప్పారు కదా అని మన క్వశ్చన్ రావాలి. కానీ ఆ కేసులో జ్యుడిషియల్ రివ్యూ వస్తుంది అని చెప్పాక ఇంకొక కండిషన్ సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్డర్ ఇచ్చేంత వరకు ఎలాంటి జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఉండదు అని చెప్పింది. సో ఈ ప్రొవిజన్ లో ఏమో టైం లిమిట్ లేదు ఆర్డర్ ఇవ్వడానికి. ఆర్డర్ ఇవ్వకపోతే సుప్రీం కోర్ట్ కానీ హైకోర్ట్ కానీ ఇంటర్వ్యూన్ అవ్వడానికి లేదు. సో ఆ డిస్క్వాలిఫికేషన్ అనేది చేయడానికి చాలా కష్టంగా అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే జనరల్ గా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అనేది పార్టీ అండ్ పవర్ లో వాళ్ళే అవుతారు. బికాస్ ఆఫ్ దట్ he or she may be biased to their party members and or they can be against the opposition party members. So these are the challenges posed by anti-defection law. But what are the solution or way forward ante okati we need to define the entire procedure and set definite and reasonable time limits. ఈ సొల్యూషన్ మాత్రం రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది దట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ షుడ్ డిసైడ్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 3 months అని రీసెంట్ గా ఆర్డర్ ఇచ్చింది. కానీ దీంట్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ 3 months తర్వాత కూడా చేయకపోతే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఏమి డిసైడ్ చేయకపోతే వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అని మాత్రం డిఫైన్ చేయలేదు. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ అనదర్ ఆర్డర్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్. నెక్స్ట్ ఇంకొక సొల్యూషన్ ఏం తీసుకురావచ్చు అంటే డెసిషన్స్ అండర్ ద 10th షెడ్యూల్ షుడ్ బి మేడ్ బై ద ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ ఆన్ ద బైండింగ్ అడ్వైజ్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్. సో దట్ ఇప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ పార్టీ ఇన్ పవర్ నుంచి ఉంటున్నారు కాబట్టి వాళ్ళ డెసిషన్స్ అనేది బయాస్డ్ ఉంటున్నాయి. అదే ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ ఆన్ ద బైండింగ్ అడ్వైజ్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఉంటే అలాంటి బయాస్ అనేది ఉండదు అని చెప్పి పేర్కొంటున్నారు. నెక్స్ట్ దినేష్ గోస్వామి కమిటీ ఆన్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఇన్ ద ఇయర్ 1990. వీళ్ళు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు రిగార్డింగ్ యాంటీ డిఫెక్షన్ లా. ఏంటిదంటే డిస్క్వాలిఫికేషన్ అనేది ఓన్లీ 2 ప్రొవిజన్స్ కి మాత్రమే లిమిట్ చేయాలి అని చెప్పి ఈ కమిటీ పేర్కొంది. దోస్ 2 provisions are a member voluntarily gives up the membership of his political party. ఓకే వాలంటరీ రిజిగ్నేషన్ చెప్పుకున్నాం కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓటింగ్ అగేన్స్ట్ ద విప్ అనే ఇంకొక ప్రొవిజన్ చూసుకున్నాం కదా. ఓన్లీ 2 కండిషన్స్ కి మాత్రమే యాంటీ డిఫెక్షన్ లా వర్తించాలి అని చెప్పి దినేష్ గోస్వామి కమిటీ చెప్పారు. ఈ సొల్యూషన్స్ అనేది మీకు మెయిన్స్ ఆన్సర్స్ లో వే ఫార్వర్డ్ లో రాయొచ్చు.
ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి కిహోతో హోలోహన్ కేస్ దేని గురించి అని అడగొచ్చు. బికాస్ ఇన్ ప్రీవియస్ ఇయర్స్ లో ఎస్ఆర్ బొమ్మాయి కేస్ దేని గురించి అని ఒక క్వశ్చన్ వచ్చింది. సో అందుకని ఈ క్వశ్చన్ ఇట్లా అడిగే ఛాన్స్ ఉంది. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, దినేష్ గోస్వామి కమిటీ దేని గురించి స్థాపించారు అని కూడా అడగొచ్చు. ఆప్షన్స్ లో మీకు ఫైనాన్స్ రిఫార్మ్స్, ఎంఎస్ఎంఈస్ ఎక్సెట్రా అట్లా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ అబౌట్ ఎలక్టోరల్ రిఫార్మ్స్, పర్టికులర్ గా యాంటీ డిఫెక్షన్ లా. So this is all about the topic. If you like this content, then please do like, share and subscribe to Shantalakshmi IAS Academy. Thank you.